శ్రీరాముడు. శ్రీరామరూప వైభవం వర్ణింపనలవికానిది. చిరుదరహాసం చిందిస్తూ ముద్దులొలికే ఆ బాలుడిని ఒక్కసారి ఎత్తుకోనిస్తే చాలని, తమకి మరే బహుమానాలు వద్దని కౌసల్యని అర్థించేవారట దాసదాసీజనం. విశ్వామిత్ర మహర్షి యాగరక్షణకై రామలక్ష్మణులను సిద్ధాశ్రమానికి తీసుకువెళుతూ మార్గమధ్యంలో సరయూ తీరాన విశ్రమించారు. ఆ సమయంలో గరిక పాన్పుపై నిదురిస్తున్న రామచంద్రుని ముఖకమలాన్ని, దానిపై తుమ్మెదల్లా అల్లల్లాడుతున్న ఉంగరాల ముంగురులను చూసి మహర్షి ముగ్ధుడై పులకిస్తూ కౌసల్యా సుప్రజా రామ అని సుప్రభాతం పలికారట. కమలాల వంటి కన్నులు, ఆజానుబాహువులు, విశాల వక్షస్థలము, తీర్చిదిద్దినట్లున్న రూపురేఖలతో లేత నీలిరంగు కాంతులినే ఆ దివ్య మంగళ విగ్రహుడిని ఆపాదమస్తకము తిలకిస్తూ క్రిందికి వస్తే చివరకు భక్తుల కనుదోయి ఆగిపోయేది ఆయన పాదారవిందాల చెంత. శ్రీరామపాదాన్ని, కామిని పాపము కడిగిన పాదము అని అన్నమయ్య కీర్తిస్తే, ఘనతమ దుందుబి తలదన్నిన నీ పద పంకజములను నేనెర్ నమ్మినాను అని పరవశించి గానం చేశారు త్యాగరాజస్వామి. అలాంటి పాదస్పర్శకు నోచుకున్న అహల్య తన భాగ్యానికి పొంగిపోయింది. ఆ పాదాలు కడిగి కన్యాదానం చేసి ధన్యుడయ్యాడు జనక మహారాజు. ఈ సుకుమారుడు తనని వాలి నుండి రక్షించగలడా అని సంశయించిన సుగ్రీవుడు, శ్రీరాముడు అవలీలగా వాలి వధించిన దుందుబి అనే కొండంత రాక్షసుని అస్థిపంజరాన్ని తన కాలితో 10 యోజనాల దూరానికి విసిరివేయడంతో నివ్వెరపోయాడు. అంతేకాక రాముడు సంధించిన ఒకే ఒక్క బాణం వాలి ఊపివేసే 7 సాల వృక్షాలను కూల్చివేయడమే గాక ఎదురుగా ఉన్న పర్వత చర్యను కూడా ఛేదించి తిరిగి ఆయన అంబుల పొదిని చేరటం చూసి గగుర్పాటు చెందుతూ ఆయనను కొనియాడాడు. భక్తులు రామపాదాలకు దాసోహమనటం వింతేమీ కాదు. కాని వింతలో వింత, రామబాణాన్ని 2 మార్లు రుచి చూసిన మారీచుడనే రాక్షసుడు రాముడి పరమభక్తుడిగా మారిపోవడమే. రావణుడు మారీచుని వద్దకు వచ్చి సీతను అపహరించటంలో తనకు సహాయం చేయమని అడుగుతాడు. పైగా రాముడు దుర్మార్గుడని, అందుకే అతని తండ్రి రాజ్య బహిష్కరణ గావించాడని చెబుతాడు రావణుడు. అంతేకాకుండా ఆ దుర్మార్గుడు నిష్కారణంగా తన సోదరి అయిన శూర్పణఖ ముక్కు చెవులు కోయించాడు కనుక తాను అతడి భార్య అయిన సీతను అపహరించి, అతడిని వధిస్తానంటాడు రావణుడు. రావణుని మాటలకు నిర్ఘాంతపోయిన మారీచుడు నిర్మోహమాటంగా అతని అభియోగాలను ఖండిస్తూ, రావణా, నీవు చెప్పినవి 2 అసత్యాలే. రాముడి గురించి నాకు తెలియనిది కాదు. ఆయన గొప్ప వీరుడే కాదు, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు కూడా. సత్యశీలుడు, సుగుణాలగని, పాపము చేయనివాడు, సర్వలోకాలకు ప్రభువు అని కీర్తించాడు. రావణా, నీవన్నట్లు ఆయన అరణ్యాలకు వచ్చినది తండ్రిచే బహిష్కరింపబడి కాదు. తండ్రికి అసత్యదోషం అంటకూడదని. నీ సోదరి ముక్కు చెవులు కోయించినది ఆమె అతడిని మోహించి సీతను మృంగటానికి ప్రయత్నించటం వలననే. రాముడి మృదుస్వభావం నాకు తెలుసు. తన రామబాణపు రుచి మాత్రం చూపించి 2 సార్లు కరుణతో నన్ను ప్రాణాలతో వదిలేసిన